హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గల్ఫ్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరు ఇండియాలో గుర్తొచ్చేది ఆడికి ఏంది, సూపర్ జంప్ అవుతుండు, ఫుల్ డబ్బులు వస్తాయి, ఎంజాయ్ చేస్తాడు, ఫుల్గా ఉంటాయి, గోల్డ్, ఐఫోన్, మంచి మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి అని ప్రతి ఒక్కడి ఒక నాటకపోతుంది అన్నట్టు మనుషులలో. దానితోడు ఏమవుతుంది, వాడు వచ్చేటప్పుడు పాపం సంవత్సరాలు 2 సంవత్సరాలు పోని 4-5 సంవత్సరాల నుంచి కష్టపడి వాడు అప్పులు తీరుస్తాను, లేకపోతే కష్టపడ్డాం ఎవరైనా అర్థమే చేస్తాడు. పోయేటప్పుడు ఫినిష్ పోయేటప్పుడా, లేకపోతే వాడు వెకేషన్ వెళ్ళేటప్పుడా మొబైల్, వాచ్, గోల్డ్ వాళ్ళకి నచ్చినవి తీసుకొని పోయేటప్పుడు ఇక వాళ్ళ మెడలో కనిపించేసరికి ఒక్కొక్కరికి ఎంత కళ్ళు మండుతాయంటే, దానికి ఫుల్ పైసలు ఉన్నాయి, అట్లా ఇట్లా అట్లా వాడిని ఎట్లా అంటే వాని పైసలన్నీ మన దగ్గర ఉన్నాయని కలా చేస్తారు, తాగుతారు, దెబ్బ తింటారు, అలా వాడిని అంటారు నీకేంద్ర పోయి ఫుల్ పైసలు ఉంటాయి. వాడు ఎంత కష్టపడి వాడు ఎత్తుండనేది ఎవ్వడికి తెలియదు, వాడు చూసింది కదా పీకింది. ఇక్కడ ఒక్కొక్కని కష్టం చెప్పలేము, చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి నిజంగా, చేసేటోడికి అర్థం వెళ్తుంది వాల్యూ ఏంది అని. అబ్బా, ఎగ్జాంపుల్ మా డాడీది, ఎంత కష్టపడతాడంటే చెప్పలేం మాటలల్లో. అది అందరి లైఫ్ అంతే. ఇక నువ్వు ఏదో ఉంది అని భ్రమణాలు ఉంటుంది తప్పి ఏం లేదు ఇక్కడ. అప్పట్లా ఉంటే అనుకోవచ్చు, ఓకే అంత మంచిగా. ఇప్పుడు అంతేం లేదు, ఒకప్పుడు ఎంత పని చేస్తే అంత పనికి పైసలు వచ్చేవి. ఇప్పుడు నువ్వు ఎంత పని చేసినా నీకు గవే పైసలు వస్తాయి, అవి ఎక్కువ పెరిగేది లేదు, అయ్యేది లేదు. మళ్ళా వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాగుతున్నాయి, నిత్యావసరాల వస్తువులు ప్రతిదీ దారుణంగా ఎదుగుతున్నాయి. ఇది కొనుక్కుందాం అంటే భయపడాల్సి వస్తుంది. తినేవాటికి ఆలోచించకుండా కొనుక్కుంటాం. అంటే సిచ్యువేషన్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఏదో ఉండేది ఒకప్పట్లో లేదు ఇప్పుడు. ఒకప్పుడు అంతా ఆరామ్స్గా ఉండేది, పని పోతున్నాం, పని చేసుకుంటున్నాం, పైసలు వస్తున్నాయి. పైసలు కింద మీద అయినా కూడా వచ్చేటి, కానీ ఇప్పుడు అట్లా లేదు. నువ్వు ఎంత కరెక్ట్ చేసినా కూడా, నీకు కరెక్ట్ టైంకి వచ్చినా కూడా అవి నీకు సరిపోతలేవట అర్థం చేసుకో. ఈడే బతకన్నాయి, ఇంటికాడ అప్పులకు తీసుకోవాలంటే, అన్నిటికీ కావాలంటే అది అయితేనే పోనీ వేరే ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీలో వేసుకుంటే ఎక్కువ వస్తాయి అంటే అది కూడా గట్లనే ఉంది. నీకు ఒకటే ఇక్కడ ఉన్నది అక్కడ దిల్లీసి పెట్టిపోయినా ఇంకో దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది, పెంట ఏదో టార్చర్ ఉంటుంది, ఏదో తలకాయ నొప్పి ఉంటూనే ఉంటుంది. నేను ఇది తీసి పెట్టి ఇంకో దానిలో పోతే దానిలో మంచిగా ఉంటుంది, నాకు ఈ టార్చర్ ఉంటుంది కదా అనుకుంటే వానికి ఆడికి పోయేసరికి వాడు సాలిసక్కి ఎప్పుడో ఇంకేదో ఉంటుంది. లేకపోతే వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఇది లేకపోతే అది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉంటుంది. ఎట్లనే ఉంది ఇక్కడ. ఇంత పెద్ద ఎంజాయ్ చేసుకుంటా ఇవ్వలేడు.